హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టైఫ్ అండ్ వెల్కమ్ టు డే 28. అండ్ అలాగే మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పడిపోతే ఒక్కొక్కసారి బోన్స్ విరుగుతూ ఉంటాయి కదా. సో మనకి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారినట్టు అది జరుగుతుంది కదా. సో అది ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి లోపం అనేది తెలుసుకుందాం. అలాగే కాల్షియంకి వైటమిన్ డికి అసలు సంబంధం ఏంటి, మనకి కాల్షియం ఎందుకు కావాలి, వైటమిన్ డి ఎందుకు కావాలి, కాల్షియం ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ డి మన బాడీలో ఎలా తయారవుతుంది, అలాగే సన్లైట్లో ఏ రేస్ వల్ల వైటమిన్ డి తయారవుతుంది, ఇవన్నీ చాలా సింపుల్గా ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 66.15 అండి. అండ్ అలాగే ఈరోజు నేను 9కి బత్తాయి జ్యూస్ తాగాను, ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఈరోజు. సో నార్మల్గా అయితే మనం వెజిటేబుల్ జ్యూస్ కానీ వీట్ గ్రాస్ జ్యూస్ కానీ మొరింగా జ్యూస్ కానీ తాగుతున్నాను కదా, ఈరోజు ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు కాల్షియం అంటే ఏమిటి. కాల్షియం అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్ అనమాట. సో మన బాడీలో ఉన్న కాల్షియంలో ఎక్కువ భాగం బోన్స్, టీత్లో ఉంటుంది. అంతేకాదు మజిల్స్, నర్వ్స్ వంటి బాడీ ఫంక్షన్స్లో కూడా కాల్షియంకి పాత్ర ఉంటుందన్నమాట. అంటే కాల్షియం అనేది బోన్స్కి మాత్రమే అవసరమయ్యేది కాదు, ఇక్కడ మన బాడీలో ఇంకా చాలా ఫంక్షన్స్కి అవసరం అనమాట. సో 19 నుంచి 50 ఇయర్స్ ఉన్న అడల్ట్స్కి సాధారణంగా 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అయితే అవసరం ఉంటుంది. అలాగే ఆడవారిలో 51 ఇయర్స్ దాటిన తర్వాత 1200 మిల్లీగ్రామ్స్ అయితే మనకి కాల్షియం అవసరం అనమాట. సో కాల్షియం పాలలో మాత్రమే ఉంటుందా అంటే, కాల్షియం చాలామందికి కాల్షియం అనగానే పాలు గుర్తొస్తాయి కదా. కానీ కాల్షియం అంటే పాలు మాత్రమే కాదు, కొన్ని ఆకుకూరలు, టోఫు, 45 ఫుడ్స్, నువ్వులు వంటి వాటిలో కూడా కాల్షియం ఉంటుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కప్పు మిల్క్లో సుమారు 276 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇక నువ్వుల్లో కాల్షియం కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. 100 గ్రామ్స్ సెసమే సీడ్స్లో నువ్వుల్లో సుమారు 975 మిల్లీగ్రామ్స్ కాల్షియం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 100 గ్రామ్స్ నువ్వులు ఒకేసారి తినాలని కాదు, ఇది ఫుడ్స్ మధ్య న్యూట్రిషనల్ కంపారిజన్ కోసం చెప్పిన క్వాంటిటీ. అంటే మన డైలీ డైట్లో చిన్న పోర్షన్స్లో తీసుకుంటే ఫుడ్స్ కూడా మన కాల్షియం ఇంటేక్కి కాంట్రిబ్యూట్ చేయగలం అనమాట. ఇప్పుడు వైటమిన్ డి కోసం తెలుసుకుందాము. సో ఇప్పుడు కాల్షియంకి కనెక్షన్ ఉన్న మరో ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వైటమిన్ డి అనమాట. సో మనకి కాల్షియం బాగా ఒంటికి పట్టాలంటే వైటమిన్ డి బాగా అవసరం అనమాట. అందుకే మీకు సింపుల్గా చెప్పాలంటే కాల్షియం మనకు కావాలి కదా. సో వైటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. ఇంకా వైటమిన్ డి రోజుకి ఎంత కావాలి, సో 19 నుంచి 70 ఇయర్స్ ఉన్న వారికి సాధారణంగా రోజుకి 15 మైక్రోగ్రామ్స్ అంటే 600 IU వైటమిన్ డి అవసరం అనమాట. సో 71 ఇయర్స్ దాటిన తర్వాత ఒక 20 మైక్రోగ్రామ్స్ అంటే 800 IU అనమాట. అయితే ఇది జనరల్గా రికమెండెడ్ అమౌంట్, వ్యక్తిగత పరిస్థితులను బట్టి అవసరాలు మారవచ్చు అనమాట. మరి వైటమిన్ డి మన బాడీలో ఎలా తయారవుతుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మన వైటమిన్ డి డైరెక్ట్ సన్లైట్ నుంచి బాడీలోకి రాదనమాట. సన్లైట్లో ఉండే యూవీబీ రేడియేషన్ మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్లో ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా వైటమిన్ డి తయారయ్యి ప్రాసెస్ మొదలవుతుంది. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సన్ నుంచి యూవీబీ రేస్ వస్తాయి, యూవీబీ రేస్ నుంచి స్కిన్లోకి వస్తుంది అనమాట. అప్పుడు స్కిన్ వైటమిన్ డి ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. తర్వాత బాడీలో జరిగే కొన్ని ప్రాసెసెస్ ద్వారా వైటమిన్ డి ఉపయోగించగల రూపాల్లోకి మారుతుంది. మరి ఇండియాలో ఏ టైంలో యూవీబీ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మార్నింగ్ సన్లైట్ మాత్రమే వైటమిన్ డికి మంచిదని మనం చాలాసార్లు వింటుంటాం. కానీ వైటమిన్ డి ప్రొడక్షన్కి అవసరమయ్యే యూవీబీ రేస్ సాధారణంగా మనకి సూర్యుడు ఆకాశంలో ఎత్తుగా ఉన్న మధ్యాహ్నానికి దగ్గరగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. భారతదేశంలో మనకి ఇండియాలో సాధారణంగా సుమారుగా 10 AM అంటే పొద్దుట 10 నుంచి అలాగే మధ్యాహ్నం 3 వరకు వైటమిన్ డి ప్రొడ్యూసింగ్ యూవీబీ బాగా అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇది ప్రాంతం, సీజన్, వెదర్, క్లౌడ్ కవర్, నెక్స్ట్ పొల్యూషన్, స్కిన్ టోన్, ఏజ్ వంటి ఫ్యాక్టర్స్ వల్ల మారుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎగ్జాక్ట్గా 11K ఉండాలి, 20 మినిట్స్ కూర్చోవాలని ఫిక్స్డ్ రూల్ నేను ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యూవీబీ వైటమిన్ డి తయారీలో సహాయపడుతుంది కాబట్టి ఎక్కువసేపు ఎండలో ఉంటే వైటమిన్ డి వస్తుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. యూవీ రేడియేషన్ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ డ్యామేజ్ కూడా జరగవచ్చు. కాబట్టి సన్లైట్ విషయంలో బ్యాలెన్స్ మరియు సన్ ప్రొటెక్షన్ కూడా ముఖ్యమే. అలాగే విండో గ్లాస్ వెనక కూర్చోవడం ద్వారా వైటమిన్ డి తయారీకి అవసరమయ్యే యూవీబీ ఎక్స్పోజర్ సాధారణంగా అందదు, ఎందుకంటే యూవీబీ గ్లాస్ ద్వారా సరిగ్గా పాస్ అవ్వదు కాబట్టి. వైటమిన్ డి ఫుడ్స్లో కూడా ఉంటుందా అంటే అవును, సన్లైట్తో పాటు కొన్ని ఫుడ్స్లో కూడా వైటమిన్ డి ఉంటుంది. కొన్ని ఫ్యాటీ ఫిష్లో వైటమిన్ డి ఉంటుంది, అలాగే కొన్ని ఫుడ్స్ వైటమిన్ డితో ఫోర్టిఫైడ్ చేసి ఉంటాయి. అలాగే అడవి పుట్టగొడుగుల్లో కూడా ఉంటుంది, మష్రూమ్స్ అంటారు కదా, వాటిలో ఉంటుందన్నమాట.
సో రోజు కొంచెం సేపు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటూ ఉంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరల్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు వైటమిన్ డి లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉందని అనుమానం ఉంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. సప్లిమెంట్స్ కూడా స్వయంగా హై డోస్లో తీసుకోకుండా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం మంచిదన్నమాట. సో కాల్షియం అండ్ వైటమిన్ డి కోసం అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ డే కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.